హాయ్ ఫ్రెండ్స్, మార్క్ వాల్బర్గ్, రోజా సలాజార్ హీరో హీరోయిన్గా నటించిన ప్లే డర్టీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పార్కర్ తన స్నేహితులతో కలిసి ఓ బ్యాంక్ దోపిడీకి పాల్పడతాడు. ఆ సొమ్మంతా పంచుకుందాం అనుకునే లోపు వాళ్ళ గ్రూప్ లోనే చేరిన జెన్ వాళ్ళందరినీ చంపేసి పారిపోతుంది. వాళ్ళలో పార్కర్ ఒక్కడే ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాడు. తన ఫ్రెండ్ ని చంపేసిన జెన్ ని చంపుతానని మాటిచ్చి జెన్ భార్యకి కొంత సొమ్ము ఇస్తానని మాటిచ్చి జెన్ ని వెతికి పట్టుకుంటాడు. అయితే ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓ పెద్ద నిధిని సముద్రం నుంచి బయటికి లాగితే బయటికి తీస్తే లెక్కలేనంత డబ్బిస్తానని జెన్ చెప్తుంది. అక్కడి నుంచి కథ మళ్ళీ మరో మలుపు తిరుగుతుంది. అయితే పార్కర్ తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగ్ మంచి యాక్షన్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది. గుర్రాల రేస్ కోర్ట్లో కార్లతో తీసిన చేజ్ అదిరిపోతుంది. ఈ సినిమా మొత్తానికి యాక్షన్ ఎపిసోడ్సే హైలైట్. అలాగే మెట్రో ట్రైన్ మీద పడుతుంటే కింద నుంచి ఎలన్ గ్రోఫీల్డ్ బైక్తో పడిపోయే సన్నివేశం ఫ్యాంటాస్టిక్గా పిక్చరైజ్ చేశారు. ఆ ఒక్క సన్నివేశంకే మనం డబ్బులు ఇచ్చేయచ్చు. క్లైమాక్స్ పర్వాలేదు అనిపించేలా ముగించారు. చిన్న సస్పెన్స్ కూడా వదిలేశారు. జెన్ని చంపాడా పార్కర్ లేదా అన్నది సస్పెన్స్గా వదిలేశారు. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ కూడా టాప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. మార్క్ వాల్బర్గ్ పార్కర్ పాత్రలో బాగా నటించాడు. రోజా సలాజార్ అటు ఎక్స్పోజింగ్ తో పాటు న్యూడ్ సన్నివేశాల్లో కూడా బాగా చేసింది. 1-2 న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. మీరు న్యూడ్ సన్నివేశాలను ఏదో ఊహించుకోకండి. ఒక న్యూడ్ యాక్షన్ సన్నివేశం, ఒక చిన్న రొమాంటిక్ సన్నివేశం అంతే ఉంటుంది. ఇక లోజిని పాత్రలో టోనీ షాలోవ్ బాగా చేశాడు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ప్రైమ్ వీడియోలో లభిస్తుంది ఈ సినిమా. 2 గంటల 7 నిమిషాలు ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ ని మరింత యాక్షన్ తో నింపి ఉంటే బాగుంది. ఏదైనా పర్వాలేదు, ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?